మా ఊళ్ళో తీసేసుకొని వచ్చినాం, మేము మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయాలనుకుంటాం. కానీ గ్రామ దేవత, ఆ గ్రామ దేవత మన చుట్టుముట్టే ఉంటుంది అనమాట అమ్మవారు. ఆ అమ్మవారికి పొద్దుగాల లేచి స్నానం చేసి ఒక కొత్త కుండ తీసుకొచ్చి దానికి సున్నం రుద్ది, పసుపు రుద్ది, కుంకుమ రుద్ది, బొట్లు బొట్లు పెట్టి అమ్మవారికి అందులోపల అన్నం వేసి అందులో కొయ్యూర అనేది వేసి దాని మీద పెరుగు వేసి పలుచు పులుచు అని వేసి ఒక అఖండ జ్యోతి పెట్టి యాపరిల్లలు పెట్టి ఆ బోనం ఎత్తుకుంటే ఏమవుతుంది అంటే మన తలలో ఉన్న చీకటి పని వెళ్ళిపోతుంది అనమాట. కొంతమంది పిల్లలు ఎత్తుకోమంటే అమ్మో నేను ఎత్తుకొని అంటారు. కానీ మన పిల్లలకు చెప్పాలి మన ధర్మత ఏంది, మన గ్రామ దేవత అంటే ఏంది. మన అమ్మవారు నల్లపోచమ్మ శివుని ఆడవిల్ల, శివుని బిడ్డ, పార్వతి బిడ్డ, బలమైన సుందరి. అగ్గిల ఉంటింది అఖండ జ్యోతి, కాటిల ఉంటింది కళ్యమాత, వెడిగ వెడిగ సందు నా వేగల్ల మాత, పాపడ పాపడ సందు నా పైగల్ల మాత. ఆ రగమిది ముచ్చాల రంగైన పోచమ్మ అంటే ఆమె అగ్గిల ఉట్టింది అఖండ జ్యోతి. ఆమె వెంటక ఇట్లా సందులు చూస్తుంటే అన్ని కళ్ళు కనబడతాయి అమ్మవారికి. కావున సంవత్సరానికి ఒకసారి ఇన్ని బోనాలు వచ్చినాయి. 1000 కళ్ళ కడువ ఎక్కించిన విధంగా ఉంటే అమ్మవారికి 1000 కళ్ళు పెట్టేంత పుణ్యము దక్కుతుంది అనమాట. ఆ నల్లపోచమ్మకి ఏంటి 1000 కళ్ళ కడవ, ఆ రంధ్రాలు ఉంటాయి ఆ కుండకు, ఆ ఖచ్చితముతోని ఒక్కరొక్కరు ఎవరైతే తల మీద ఎత్తుకుంటారో ఆమె మొత్తం ఆమె కళ్ళు కనబడుతుంటాయి కింద. ఇట్లా వెళ్తురు వస్తుంటే అమ్మ ఎంత ఖుషి అవుతుంది అంటే ఆమెకు నువ్వు ధనం ఇచ్చినా ధాన్యం ఇచ్చినా ఏం కాదు, ఆమె వచ్చి ఏమి తినిపోదు. వచ్చినా కూడా నువ్వు ఎంత కష్టపడి తెచ్చినా బొడ్రాయికాండ పెట్టాలి. ఆ బొడ్రాయికాండ పెట్టినాక ఏం చేస్తున్నాం, బలి తల్లుకుంటున్నాము. అది ఎవరి గురించి, మన గురించి. కావున అందరు ఏమనుకుంటారు అంటే నా అమ్మవారికి ఇంత చేసినా, నేను అంత కష్టపడి చేసినా, నేను గుడి కట్టించిన, అవన్నీ కాదు. మనం అమ్మవారికి చేసే సేవ మనం చెయ్యలేము. అమ్మవారికి మనం ఏం చెయ్యం. మన కర్మలు తొలగాలంటే, మన రాతలు మంచి కావాలంటే, మన దుష్ట శక్తుల నివారణ కావాలంటే, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే దుమ్ము పడుతుంది, ఏం చేస్తాం, మనం ముఖం కడుకుంటాం. ఏదైనా గాలి వచ్చిందనుకో వాతావరణం కలుషితమై, ఎందుకంటే వెంటలు కొట్టి 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 వానలు పడతాయి. వానలు పడగానే అంత కలుషితం అవుతుంది. ఆ కలుషితమైనప్పుడు అమ్మవారు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తిరుగుకుంటూ వస్తుంటుంది. నా పిల్లలకి అంటు రోగాలు వచ్చినాయి, జ్వరాలు వస్తున్నాయి, జ్వరాలు తక్కువ అవుతలేవు, ఏదో అంటు రోగాల్లాగా. అప్పుడు పేగువాదని ఎంతో కోట్ల మంది చచ్చిపోయారంట. అప్పుడు ఆ మాయ తెలియదు, మరగం తెలియదు. అందుకని అప్పుడు ఏమని మొక్కిందంటే, అమ్మా మా గ్రామానికి రా తల్లి, మేము ఒక భోజనం అనేది చేస్తాము, ప్రసాదం ఎక్కిస్తాము, ఒక టెంకాయ కొడతాము, నీకు ఒక తొట్టెల కడతాము, ఒక 1000 గంటల కడ వేస్తాము, ఒక బోనం తీసుకొస్తాం అమ్మ అని చెప్పేసి అమ్మను మొక్కినాక అమ్మ 50 ఇళ్ళలు పట్టుకొని ఒక మంచి కుండని తీసుకొని అందులో వేసుకొని ఇట్లా చల్లుకుంటూ వచ్చింది. అప్పుడు ఆమె ఎట్లయితే కాలు పెట్టిందో ఆదే భూదేవి పంచభూతాలు దేవన దేవతలు ఆనందమయ్యారు. కావున అమ్మవారు వచ్చి తూకున్నందుకు మన గ్రామ దేవత, మన పిల్లలకు ఒక బుక్కడు అన్నం పెడుతున్నాము. ఆడ దిన్నంలో ఈడెందుకంటే కాదు కదా, మనం కూడా ఈడున్నప్పుడు, ఈ బస్తీలు ఉన్నప్పుడు, ఈ పొలమేర మీద ఉన్నప్పుడు ఒక బుక్కడు అన్నం తీసుకొచ్చి అమ్మకు పెట్టిన విధంగా ఉంటే అమ్మ కూడా పక్క నవ్వుతుంది, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, సుఖశాంతులు ఉంటాయి. ఎప్పుడు కానీ కీడులు రావద్దంటే, ఆరోగ్యాలు మంచిగా ఉండాలంటే నల్లపోచమ్మ, మైసమ్మ రోడ్డు మీద పోతప్పుడు కూడా ఇట్లా దండం పెట్టుకుంటూ పోరు మీరు. అమ్మ నేను ఊరికి పోతున్నా, పొయ్యొస్తా తల్లి అని చెప్పిపో. నీ గురించి కావాలంటే అమ్మవారు నీ గురించి కావాలంటది, నా బిడ్డకి ఏం కావద్దని. అర్థమవుతుందా? ఎవరన్నా కానీ బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి బయటకు వెళ్తేప్పుడు అమ్మ నేను వయసు తల్లి, నీ ఇంట్లో నరసింహస్వామి ఉండని, పోచమ్మ ఉండని, సంతోష్ మాత ఉండని, ఏ దేవతలు మల్లన్న ఉండని, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఎవరైనా దేవుడు ఉండని, ఆ దేవుళ్ళకి ఇట్లా దండం పెట్టుకొని పోవాలి. ఎప్పుడైనా యాత్రలో పోతారు, ఇంత భోజనము ఆ ప్రసాదం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి, స్వామి నేను వయస్తా, నువ్వు వచ్చేదాకా కాపాడు స్వామి అంటే నీకు అరికాలు గుమ్ములు ఉన్నాడు కూడా గుంజుకొస్తుంది అమ్మవారు. ఎందుకంటే అమ్మకి చెప్పిపోతున్నాం మనం, తల్లి నేను వయస్సు అంటే ఆమె మనని వెళ్ళ కాలంలో కాపాడుతుంది. కొండ అంటే ఏది దూరంతలకు వస్తుంది. కాబట్టి మన హిందూ ధర్మంలో అందరు ఏం చేస్తున్నారంటే పోతురాజులు వేస్తున్నారు, వెళ్ళిపోతురు, బోనాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతురు. అసలు దేవుని గురించి ఏం తెలుస్తలేదు. అమ్మ ఎందుకు వచ్చింది, బోనాల పండుగ ఎందుకు వచ్చిందంటే మన హిందూ ధర్మంలో ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? అప్పుడు కాయకత్తెరలు వేసిందనమాట.
వెంటలు కొట్టి కొట్టి వానలు పడతాయి కాబట్టి గాయకత్తలు వేసి వాతావరణం అంతా కలుషితమైతే అప్పుడు అమ్మవారు వచ్చింది కాబట్టి మనల్ని కాపాడడానికి వచ్చిందని చెప్పేసి అమ్మవారు వచ్చినప్పుడు పొందరగా చెప్పవుతారు ఇంకా కట్టి ఓదువాడు కన్న కొడుకు పెట్టు ఓదువాడు పెద్ద కొడుకు మంత్రకాడు తంత్రకాడు జోడ వీరబలి తెచ్చుకొని గావు పిల్లలు పట్టుకుంటా బలి బలి అనుకుంటే చల్లుకుంటూ వస్తాడు అనమాట. ఆ చల్లుకుంటూ వచ్చినప్పుడు అమ్మగారు కూడా వచ్చి కూకుంటుంది. కూకున్నప్పుడు ఇట్లా మందిరం కడతాము, అందరికి చెప్తాము, అమ్మ అరే నా తల్లి వచ్చి మనల్ని కాపాడడానికి వచ్చింది అని ఒక ప్రసాదము భోజనం అనేది కుళ్ళ తీసుకొస్తే ఏమవుతుంది అంటే దుమ్ము దుమ్మి పడుతుంది. అట్లనే ఒక బోనం కుండ తయారు చేసి బొట్లు బొట్లు పెట్టి ఒక అందంగా తయారు చేసుకొని వస్తే అమ్మ కూడా చెమట ఓడ్చి అమ్మ పేరు మీద చెమట ఓడ్చి తీసుకొస్తే మన అమ్మవారు పక్కపక్క నవ్వుతే చాలు, అమ్మ ధూళి తగిలితే చాలమ్మ, అమ్మ కటాక్షం కాదు ధూళి తగిలినా చాలు అమ్మ అని. అమ్మ ఎక్కడ లేదు మన నొద్దనే ఉంది. మేము ఇట్లా ఎప్పుడన్నా కోపం వచ్చే మన తిట్టినామా అనుకో అప్పటికప్పుడు పనిష్మెంట్ చూపెడుతుంది. మేమని పెద్ద అది కాదు, ఎవరికన్నా పనిష్మెంట్ చూపెడుతుంది. కొంతమందికి లేదు, కొంతమందికి తొందరగా. కావున ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క పండుగకు మన హిందూ ధర్మము మన సాంప్రదాయము మన పిల్లలకు కూడా చెప్పాలి. ఇది బోనాల పండుగ అంటే ఏంది, మన బోనాలు ఎందుకు వచ్చినాయి, మన గాయకత్తరు వచ్చింది కాబట్టి ఈ రోగాలు రావద్దు నొప్పులు రావద్దు అంటే మంచి ఒక బోనం చేసుకొని తల మీద బోనం పెట్టుకుంటే ఎంత దిష్టి పోతుంది. అంతేందుకమ్మా ఇప్పుడు బోనం తీసుకొస్తున్నాం, ఏం చేస్తున్నాం, గుడి చుట్టూ తిరుగుతున్నామా. మనకు అన్నం పెడితే ఏం చేస్తావు, చుట్టూ తిరిగి పెడతాం, అన్నం పెట్టాం కదా. కానీ అమ్మవారికి చుట్టూ తిరిగి పెడుతున్నాం, సత్కనే కదా. యాటను తిప్పి కోస్తున్నాం, సత్కనే కదా. కొబ్బరికాయ తిప్పి కొడుతున్నాం, సత్కనే కదా. ఇంకా నిమ్మకాయ కోస్తున్నాం, సత్కనే కదా. ఆరతి ఇస్తున్నాం చూడు, ఆరతి ఇచ్చి కూడా ఇట్లా ఇట్లా అనొద్దు. అట్లా ఆరతి ఇచ్చి ఇట్లా ఇట్లా అనుకోండి అంటే ఆరతి అంటే ఏంటంటే అమ్మవారికి మంచిగా తయారు చేస్తాం, అలంకరణ చేస్తాం. అందరి కళ్ళు 1000 కళ్ళు అమ్మవారి మీద ఉంటాయి. ఆ దిష్టి పోవాలంటే ఏంటి, ఆరతి. ఆరతి కర్పూరం తీసుకొని ఆరతి ఇచ్చినాక ఇట్లా ఇట్లా అని ఆరతి తీసుకొని ఇట్లా దూడ్చుకోవాలి. ఇట్లా దూడ్చుకునే విధంగా ఉంటే మన మబ్బులు కూడా పోతుంది, అమ్మవారి మబ్బులు కూడా పోతుంది. కావున అమ్మవారికి చేసేది ఏమి లేదు. మనము ఎప్పుడు కానీ అందరూ ఏమనుకుంటారు అంటే మేము అమ్మవారికి ఎంత చేసినాం, ఎంత సేవ చేసినాం. సేవ కాదది, సేవా కరో మేవా మిల్లింగ్ అంటే మనం ఎంత భక్తితో చేసినామో ఇయ్యాల కాకుండా రేపటికి వస్తుంది. మన రెండు ఉంటాయి మనకు, ఒకటి మంచిది ఉంటుంది, ఒక చెడుది ఉంటుంది. మనం మంచిది చేసుకుంటా చెడుని దబాయించుకుంటూ పోయినాం అనుకో మంచిది పెరుగుతుంది. మనకు కాకుండా మన పిల్లలు కాపాడుతుంది. అరే అరే ఈ పాపన అరే వీళ్ళమ్మ సల్లా బతకని వీళ్ళమ్మ మంచి అందరినీ కాపాడుతుండే, అందరికి అన్నదానం చేస్తుండే, కోడి పడగెత్తని అమ్మ నువ్వు సుఖంగా ఉన్నావు బిడ్డ ఎట్లున్నావు బిడ్డ అని మంచిగా మాట్లాడతారు. ఒకరి దగ్గర వెళ్ళినావు అనుకో మీ అమ్మ అమ్మినా అమ్మ నువ్వు నడవమ్మ అంటే దాని అర్థమైందా అంటే ఒక పెద్ద గుణం పెట్టుకొని వాళ్ళు బుచ్చగాడు వచ్చినా కొంతమంది ఏమంటారంటే అని అడుగుతారు. లేకుంటే లేదైనా అని చెప్పాలి, ఉంటే దానం చేయాలి, లేకుంటే లేదు పెట్టాలి మనకు అనాలి. కొందరు కుక్కలు కదిరించినట్టు కొన్ని దావత్లలో చూసినా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ చెప్తాను. ఎందుకంటే కొన్ని దావత్లలో లక్షల కోట్ల రూపాయలు పెడతారు. ఆ బుచ్చగాళ్ళు వస్తే వాళ్ళని గేట్ కాడికైనా కొట్టి ఇలా కొడుతుంటారు. అలా ఒక 5 మందికి ఇంత తీసుకుపోయి అలా 2 ప్లేట్లు తీసుకుపోయి ఇస్తే ఇంత కలుపు ఆకలి అందరూ బల్చిలోకి పెడతారు. గాసోటి గరీబులకు కొంతమందికి పెట్టాలని నేను కూడా మనసారా కొడుతున్నాను. ఎందుకన్నా ఇంత పైసలు ఇంత ఖర్చు పెడతాం. ఒక 10 మంది వచ్చినాక 10 మందిని బయట ఒక్కొక్కటి ఓ 4 కుర్చీలు వేయి, ఓ 10 కుర్చీలు వేసి తిరిపి. ఎందుకంటే అమ్మ గరీబోనికి అన్నం పెట్టాలమ్మ, ఒళ్ళోని కాదు మంచిలోని కాదు. ఎవరికైనా దావత్ చేసినా కొంతమందికి అట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే మన ధర్మంలో అమ్మవారికి బోనాలు ప్రతి ఒక్కరికి ఎత్తాలి. బోనము వేగంలో కడవ కూడా దేవాలమ్మ. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి ఒక్క వేగంలో కడవలేదు ఈ బస్సులో. ఆ వేగంలో కడవ అంటే అమ్మవారి కళ్ళు ఎన్ని కళ్ళు, 1000 కళ్ళు. ఆ కళ్ళకే ఒక కళ్ళు పెట్టి చూసినా సార్ అది తల మీద ఎత్తుకొని వచ్చినామనుకో అమ్మ ఎంత పక్కపక్క నవ్వుతుంది. అదొక్కరు తెలుసుకోవాలి. 1000 కళ్ళ కడవ ఎక్కియాలమ్మ. దయచేసి అమ్మవారి చల్లని దివ్వలు ఉండాలి. ఆ తోల పోచమ్మ ఆ తోడు నీడే ఉండాలి. బాటల పోచమ్మ ఆ బంధం వస్తుండాలి. వచ్చిన గంటలు తొలిపోవాలి, కాసిన గంటలు కన్నా తొలిపోవాలి. ధనం ధాన్యాలతో ఐశ్వర్యాలతో పిల్ల పాపలకి సకల సంతోషాలతో కేలి విలాసాలతో అమ్మా నల్ల పోచమ్మ. అగ్గిలో పుట్టిన ఒక గండ జ్యోతి, కాటిలో పుట్టిన కళ్యామాత. అక్కడ అమ్మవారు పుట్టింది, ఇక్కడ పొలిమేరగాచే పోతలింగడు పుట్టింది. కాబట్టి
ఆ పొలిమెరగాసే పోతలింగ వచ్చిన వాళ్ళకు సకల సంతోషాలతోని కేలింగ్లాసులతోని కడుపులున్న భయాలు పువ్వులు అన్ని వెళ్ళిపోవాలి. ఈ ఆషాఢం ఎట్లయితే అయిపోతుందో శ్రావణం వస్తుంది. ఆ శ్రావణ మాసంలో అందరూ ఒక్క పొద్దులు అంటే ఏంది, ఆ ఒక్క పొద్దు ఉంటే కూడా ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఒక్క పొద్దులు పడతారు, ఏం పడతారు, ఏది పడతారు చేస్తుంటారు. దయచేసి మన ధర్మం అనేది, ఆ పోచమ్మ అనేది, ఆ మైసమ్మ అనేది ఎక్కడికైనా పోతప్పుడు రోడ్డు మీద కనబడ్డా ఇట్లా దండం పెట్టుకొని పోరి, నీకు వచ్చేదాకా నీకు అరకాల ముందు నడకుండా చూస్తుంది. నా సత్యంగా చెప్తున్నా, దేవతల సాక్షిగా, ఆ నల్ల పోచమ్మ సాక్షి, ఎర్ర పోచమ్మ సాక్షిగా, పొలిమేర కాసి పోతలింగ సాక్షి చెప్తున్నా. మీరు ఇంట్లో కానీ రోడ్డు మీద కలిసినప్పుడు అమ్మని ఇట్లా దండం పెట్టుకొని అమ్మ భయస్తారు, వచ్చేదాకా కాపాడుతుంది. అందరికీ మనసారా కొడుతున్నా.